మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 331 వీడియోలో ఉన్నాం. 3310 ప్రశ్నలు ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. 2024 అక్టోబర్ నుంచి 2025 ఈరోజు అక్టోబర్లో ఉన్నాం. దాదాపు మీకు ఒక 30 డేస్ తప్ప మ్యాక్సిమం ఎవ్రీ డే మీకు 10 క్వశ్చన్స్ చొప్పున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్నటి నుండి మీకు 12 క్వశ్చన్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో. అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనకు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక మనకు ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే త్వరలో మనకు 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అని ఇప్పుడే మనకు ఒక న్యూస్ కూడా అందడం జరిగింది. సో ఎవరైతే మీకు ఎస్ఐ అండ్ పీసీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ కండి. మంచి రిజల్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మీకు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈరోజు మనం 12 ప్రశ్నలు డిస్కస్ చేస్తాం కరెంట్ అఫైర్స్ నుంచి. రీసెంట్ కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో అతిపెద్ద క్రీడా సముదాయమైన వీర సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇటీవల ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు? రీసెంట్గా మనకు ఇండియాలోనే అతిపెద్దదైన వీర సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేశారు. ఎక్కడ అంటే మనకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నరాన్పుర దగ్గర ఇది ఓపెన్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామంగా ఇటీవల ఏది వార్తల్లోకి వచ్చింది? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి ముఖ్యంగా తెలంగాణ రిలేటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు తెలంగాణ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అవుతాయి. మరి రీసెంట్గా మనకు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ తెలంగాణలోని మొట్టమొదటి ఏఐ గ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే ఇక్కడ ఏఐ ల్యాబ్ను గవర్నమెంట్ ఏర్పాటు చేయడంతో పాటు 1000 ఇళ్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. సో అంతా కూడా మనకు ఈ డిజిటల్ టెక్నాలజీ వాడుకోవడం ఇదంతా కూడా అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో మీకు మొట్టమొదటి ఏఐ విలేజ్గా అడవి శ్రీరాంపూర్ అయితే వార్తల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరో కార్యక్రమం ఏమిటి? ముఖ్యంగా ఉమెన్ హెల్త్కి సంబంధించి ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసిందంటే గవర్నమెంట్ తప్పకుండా క్వశ్చన్ ఉంటుంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి రీసెంట్గా మనకు ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఒక 15 డేస్ వరుసగా మనకు ఈ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్స్ పేరు ఏంటంటే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి ఇవి. దీనిలో భాగంగా మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. దీన్ని భారత ప్రధానమంత్రి మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పేరు గుర్తుంచుకోండి. మనకు నేవీ చీఫ్ ఎవరనే ప్రశ్న కూడా వస్తుంది. నూతన నౌకాదళ కేంద్రం ఐఎన్ఎస్ ఆరావళిని ఎక్కడ ప్రారంభించారు? ఇది గురుగ్రామ్లో స్టార్ట్ చేశారండి. వెరీ ఇంపార్టెంట్. ఆరావళి పర్వతాల పేరు మీదుగా దీనికి ఐఎన్ఎస్ ఆరావళి అని ఈ నూతన నౌకాదళ కేంద్రానికి అయితే పేరు పెట్టడం అనేది జరిగింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన పర్వతాలుగా ఆరావళి పర్వతాలు మనకు నిలుస్తున్నాయి. గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 5, 25 సెప్టెంబర్ 13న భారత నౌకాదళంలోకి చేరిన నూతన యుద్ధ నౌక ఏది? రీసెంట్గా మనకు ఆండ్రూత్ అనే ఐఎన్ఎస్ ఆండ్రూత్ అనే యుద్ధ నౌకను మరి భారత నౌకాదళంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2025 సెప్టెంబర్ 13న. ఇది తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న శత్రు జలాంతర్గాములను, ఇక్కడ జలాంతర్గాములు పడాలని జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేసింది కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. ఇది కోల్కత్తాలో ఉంది. ఈ సంస్థ గురించి కూడా గతంలో ప్రశ్న ఉందండి, ఇది ఎక్కడుంది అని. కోల్కత్తాలో ఉంది, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఇది లక్షద్వీప్ దీవుల్లోని ఆండ్రూత్ ఆధారంగా దీనికి ఈ పేరు నిర్ణయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఐఎన్ఎస్ ఆండ్రూత్ అనే పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లక్షద్వీప్లోని ఒక దీవి ఆధారంగా దీన్ని తీసుకున్నారు. ఈ శ్రేణిలో ఇది 2వ యుద్ధ నౌక అండి. మొదటిది మనకు ఐఎన్ఎస్ ఆర్నాలా అని 2023 జూన్ 18న ఇంట్రడ్యూస్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 6, పత్తి రైతులకు పంట అమ్మకాలను సులభతరం చేయడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అప్లికేషన్ ఏది? రైతులకి సంబంధించి ముఖ్యంగా కేంద్రం తీసుకున్నటువంటి ఏదైనా నిర్ణయం కానివ్వండి ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. మరి రీసెంట్గా మనకు కాటన్ ఫార్మర్కి సంబంధించి ఒక అప్లికేషన్ని కేంద్రము డిజైన్ చేసి విడుదల చేసింది. దాని పేరు కపాస్ కిసాన్ యాప్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, 2025 సెప్టెంబర్ 5న భారతదేశంలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ ఎక్కడ
ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడైనా అతి పెద్ద, అతి చిన్న ఇట్లాంటివి ఉన్నాయంటే ఇవి సూపర్లేటివ్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండియాలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను రీసెంట్గా మనకు ఎక్కడ ప్రారంభించారంటే హర్యానాలో ప్రారంభించారండి. హర్యానా స్టేట్లో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటున్నాం? మనకు దినోత్సవాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎవ్రీ టైం బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇది ముఖ్యంగా చాలా ఇష్యూస్ ఉంటాయి ఈ సుసైడ్స్ మీద. సో ఈ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 అయితే జరుపుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, పురాతన గ్రంథాలను అందుబాటులోకి తేవడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ పోర్టల్ ప్రారంభించారు? చాలా ముఖ్యమైన ప్రశ్న. జ్ఞాన భారతం అనే పోర్టల్ ప్రారంభించారు. ఈ క్వశ్చన్ మీకు గతంలో కూడా మరో రూపంలో ఉంటుంది, మన వీడియోస్లో చూడండి. ఇది సెంట్రలైజ్డ్ డిజిటల్ లైబ్రరీ లాగా అందుబాటులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10, భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్గా ఏ కంపెనీ 2028 వరకు వ్యవహరించనుంది? ఇండియన్ క్రికెట్ టీంకి నూతన స్పాన్సర్ వచ్చారు. 2028 వరకు కాంట్రాక్ట్ దక్కింది. ఆ కంపెనీ పేరేంటంటే అపోలో టైర్స్ అండి. వీళ్ళైతే స్పాన్సర్గా మనకు వ్యవహరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 11, ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది? మీరు గెస్ చేయండి. ప్రపంచంలో హైయెస్ట్ శాటిలైట్స్ ఏ దేశం మరి కలిగి ఉంది అనేది ఇక్కడ ప్రశ్న అండి. మీకు 4 ఆప్షన్ చెప్తాను. అమెరికా, చైనా, ఇండియా అండ్ జపాన్. 4 ఆప్షన్స్లో మీరు రైట్ ఆప్షన్ అయితే మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మీకు అమెరికా అండి. అమెరికా దగ్గర దాదాపు 8500కు పైగా శాటిలైట్స్ అమెరికా కలిగి ఉంది. అందులో ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ శాటిలైట్ చాలా ఉన్నాయండి. సో ప్రపంచంలో మీకు హైయెస్ట్ శాటిలైట్స్ ఉన్నటువంటి దేశంగా అమెరికా మాత్రం నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 12, ఏ తేదీని ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటారు? సైన్ లాంగ్వేజ్ అంటే మనకు సంజ్ఞల ద్వారా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేయడం, దీన్నే మనం సైన్ లాంగ్వేజ్ అంటామండి. మరి ఇంపార్టెంట్ దినోత్సవం ఇది. ఇలాంటి మనము ఎక్కువగా ఫోకస్ చేయం, కానీ ఎగ్జామ్స్లో ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, మీరు గమనించండి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. మరి ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేగా మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 అయితే జరుపుకుంటున్నాం. సో ఇవ్వండి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి దాదాపుగా కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం కూడా ఇంపార్టెంట్ అనుకున్న ప్రతిదీ కూడా కవర్ చేస్తున్నాను. మరి ఇంకా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మరింత వాల్యుబుల్ మెటీరియల్ మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మన ఛానల్ కూడా అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మన కంటెంట్ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ కావాలి. వాళ్ళు ఉపయోగించుకుంటే, వాళ్ళు ఒక ఉద్యోగం సంపాదించుకుంటే మన కంటెంట్ ద్వారా మరి చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మీ క్వశ్చన్స్ చాలా బాగుంటున్నాయని. మొన్న డిఎస్సి రాసే వాళ్ళు ఏపీలో వాళ్ళు కూడా మనకి కామెంట్ చేశారు, మంచి క్వశ్చన్స్తో చాలా స్కోర్ చేయగలిగామని. సో మరి ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో రోజు 12 to 15 క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. తప్పకుండా వీటిని ఉపయోగించుకోండి. మరి మీ రెస్పాన్స్ అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరి రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.